పాపకు పాస్వర్డ్ పెట్టడం ఏంటి? పాపేమైనా కంప్యూటరా? మొబైల్ ఫోనా అనే కదా మీరు అడుగుతోంది? నిజమే. కంప్యూటర్‌లో మనకు సంబంధించిన సమాచారం భద్రంగా ఉండాలంటే దానికో పాస్వర్డ్ పెడతాము. మరి కంటికి రెప్పలా చూసుకుంటున్న మన చిన్నారులు భద్రంగా ఉండాలంటే పాస్వర్డ్ అక్కర్లేదా? కాస్త కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది కదూ! అయితే ఇది చదవండి. తూర్పు ఢిల్లీలోని వివేకానంద నగర్‌లో గల లిటిల్ ఫ్లవర్ పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్న రితిక వయసు 8 ఏళ్లు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు తల్లి స్వయంగా స్కూల్‌కు వచ్చి తీసుకెళ్లేది. ఒకరోజు ట్రాఫిక్ జామ్ కావడంతో తల్లి రావడం ఆలస్యమైంది. దీంతో రితిక తల్లి కోసం ఎదురు చూస్తూ స్కూల్ గేట్ దగ్గరే నిలబడింది. దీనిని గమనించిన ఓ వ్యక్తి ఆ పాపను కిడ్నాప్ చేయాలని పథకం పన్నాడు. పాప దగ్గరికి వెళ్లి మీ అమ్మకు ఏదో అర్జెంటు పని ఉండడం వల్ల రాకపోయిందని, తీసుకురమ్మని తనను పంపిందని పాపతో చెప్పాడు. వెంటనే ఆ పాప పాస్వర్డ్ ఏంటి అని అడిగింది. దీంతో బిత్తరపోయిన కిడ్నాపర్ ఏం చెప్పాలో తోచక మమ్మీ పాస్వర్డ్ ఏం చెప్పలేదని అన్నాడు. దీంతో ఎదుటి వ్యక్తి తనను కిడ్నాప్ చేయడానికి వచ్చాడన్న అనుమానంతో రితిక గట్టిగా అరవడం మొదలుపెట్టింది. దీంతో చుట్టుపక్కల వాళ్ళు అక్కడికి చేరుకోవడం, కిడ్నాపర్‌ను పోలీసులకు పట్టివ్వడం చకచకా జరిగిపోయాయి. రితిక తల్లి చేసిన ఓ చిన్న ఆలోచన పాపను కిడ్నాప్‌దారుడు నుంచి ఎలా కాపాడిందో తెలుసు కదా! సో, ఇప్పుడు అర్థమైంది కదా! పాపకు పాస్వర్డ్ ఎందుకో?